హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రూత్ మాస్టర్ ఛానల్. నేను మీ శివకుమార్. రియల్ ఎస్టేట్ ఈ మధ్య కాలంలో చూస్తే మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడాను ఈ రియల్ ఎస్టేట్ వైపు మొగ్గు చూపేటటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి. సో ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ అనేటటువంటి మార్గానికి దగ్గరలో ఉన్నటువంటి శ్రీహరి గారు అయితే మనతో ఉన్నారు. సో ఆయన అడిగి రియల్ ఎస్టేట్ రంగంలో అసలు ఆయన ఎలా ప్రారంభించారు అండ్ ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు, ప్రెసెంట్ ఆయన జనరల్ మేనేజర్ గా కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అండ్ మోర్ ఓవర్ ఒక ల్యాండ్ కొనేటప్పుడు సాధారణంగా జనాలు కొనేటటువంటి డౌట్స్ అన్నింటినీ ఈ రోజు ఆయన ద్వారా క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో స్టార్ట్ చేసేద్దాం. రియల్ ఎస్టేట్ రంగంలో ఏజెంట్స్ మీద చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ట్రాన్స్పరెన్సీ అనేది లేకపోవడం వల్ల ఈ బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. ప్లస్ ఏంద్రా అంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా లేకపోవడం వల్ల రెరా అనేటటువంటి ఒక యాక్ట్ ఉంటుందని విన్నాను. ఎంతో మిడిల్ క్లాస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి బాగా సంపాదించి అక్కడ మనం బై చేశారు అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్. సో వాళ్ళకి ఇచ్చిన డెవలప్మెంట్స్ చేయలేదు. సో వీళ్ళు ఏంటంటే వ్యతిరేకం అయ్యి కోర్టుకి వెళ్ళేసి కేసేసారు. అప్పుడు 2016లో ఈ రోజు ఎప్పుడో కొన్న 10కి 100కి కొన్న ఎకరాలు ఈ రోజు సో సెకండ్ హ్యాండ్ ప్రతి దానికి ఉంది, భూమికి లేదు సెకండ్ హ్యాండ్. బాగా అడుగుతున్నా, ఈ భూ కబ్జాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇన్ కేసు ఒక ల్యాండ్ కి వాల్యూ పెరిగింది అంటే ఆటోమేటిక్ గా అక్కడ భూదందాలు ల్యాండ్ మాఫియాలు జరుగుతూ ఉంటాయి. చేసిన తర్వాత కోర్టులో ఇంజెక్షన్, సో దాన్ని మనం కోర్టు కూడా దాన్ని హోల్డ్ లో పెడుతుంది, దాన్ని ఏం చేయడానికి లేకుండా. ఇష్యూ చాలా సీరియస్ అయిపోయింది కాబట్టి పర్సనల్ గా మీరు ఇందులో వచ్చే టైంకి మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్. నేను డిగ్రీ కూడా మధ్యాహ్నం దాకా కాలేజ్కి వెళ్ళేది, మధ్యాహ్నం నుంచి క్యాటరింగ్స్కి వెళ్ళేది, అలాగే సండేస్ సాటర్డేస్ వచ్చినప్పుడు బేల్దార్ పనికి వెళ్ళేది. 8th క్లాస్ నుంచి నేను సో ఎవరైనా సరే ల్యాండ్ కొనాలన్నా లేదంటే అసలు రియల్ ఎస్టేట్ లో జాబ్ లాంటిదైనా ట్రై చేయాలంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియబోతాయి. హాయ్ శ్రీహరి గారు. హాయ్ సార్. సో మీ కెరియర్ అనేది అంటే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మీ కెరియర్ అనేది అసలు ఎలా స్టార్ట్ అయింది? అంటే యాక్చువల్గా నేను డిగ్రీ చదువుకుంటా ఉన్నాను. చదువుకున్న టైంలో నాకు ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది, నాకు రియల్ ఎస్టేట్ చేసుకోవాలి. కానీ ఇది పెద్ద పెద్ద వాళ్ళందరూ చేసేవాళ్ళు వ్యాపారం అని నాకు చాలా భయంగా ఉండేది. సో మొత్తానికి మనం కూడా ట్రై చేద్దామనే ఉద్దేశంతో పార్ట్ టైంగా స్టార్ట్ చేశాను జాబ్ చేసుకుంటూ. తర్వాత ఫుల్ టైంగా నేను చేస్తూ ఉన్నాను. అంటే మీరు ఏ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు లైక్ మీరు ఇప్పుడు పీజీ చేశారు? నేను నాది MSW కంప్లీట్ అయిపోయింది. ఇంతకు ముందు నేను డిగ్రీ చదివేటప్పటి నుంచి చేస్తూ ఉండేవాడిని పార్ట్ టైంగా. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో మాట్లాడుకుంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో రెసిడెన్షియల్ గా తీసుకోవడం బెటర్ అంటారా లేదంటే కమర్షియల్ గా తీసుకోవడం బెటర్ అంటారా? దేనికి స్కోప్ ఎక్కువ ఉంది? ఇప్పుడు వచ్చి మనకి మెయిన్ గా అయితే రెసిడెన్షియల్ గానే బాగా స్కోప్ ఉంది. ఎందుకంటే రెసిడెన్షియల్ గానే ఎక్కువ ప్రతి ఒక్కరు కళ, సొంత ఇల్లు అనేది ఒక కళ. సో ప్రతి ఒక్కరు కూడా రెసిడెన్షియల్ గానే ఎక్కువగా లైక్ చేస్తుంటారు. కాకపోతే కమర్షియల్ అనేది బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా కమర్షియల్ లైక్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా సరే ఫస్ట్ టైం బై చేసేటప్పుడు ఒక ల్యాండో లేదా ఫ్లాటో కానీ బై చేసేటప్పుడు వాళ్ళు రెగ్యులర్ గా ఫేస్ చేసే మిస్టేక్స్ ఎలా ఉంటాయి? అంటే ఫస్ట్ కస్టమర్స్ అనే వాళ్ళు మనకు లీగల్ గా కొద్దిగా వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఉండాలా. ఎందుకంటే లైక్ మనం లక్షలు పెట్టి కొంటున్నాం కాబట్టి లీగల్ గా కొద్దిగా వాళ్ళకి అవగాహన ఉండాలా. నెక్స్ట్ టైం ఏంద్రా అంటే ఒక లొకేషన్, వాళ్ళు ఎంచుకునే లొకేషన్ అనేది వాళ్ళకి పెరిగేటట్టు ఉండాలా, గ్రోయింగ్ ఉండేటట్టు ఉండాలా. మెయిన్ గా ఏంది అంటే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ దానికి తగ్గట్టే చూసుకోవాలా. వాళ్ళ దగ్గర లేని అమౌంట్ ని ఎక్కువగా ఊహించుకొని బై చేస్తుంటారు. ఇది చాలా పెద్ద మిస్టేక్. తర్వాత కొనిన తర్వాత మళ్ళీ సేల్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు ఎన్నో ఫ్లాట్స్ అవి లేదా ల్యాండ్స్ సేల్ చేస్తుంటారు కాబట్టి మీ ఉద్దేశం ప్రకారం ల్యాండ్ కొనుక్కోవడం బెటర్ అంటారు లేదా డైరెక్ట్ హౌస్ కొనుక్కోవడం బెటర్ అంటారు? అంటే ఇన్వెస్ట్మెంట్ అయితే ల్యాండే బెటర్. అలాగే ఫ్యామిలీతో అయితే నివసించడానికి అయితే మనకి హౌస్ కావాలి. హౌస్ కావాలి. సో మాక్సిమం మీ ఒపీనియన్ ప్రకారం హౌస్ తీసుకోమంటారు లేదా ల్యాండ్ తీసుకోమంటారు? అంటే ల్యాండే బెటర్ గా చెప్తాను. ఒకవేళ మనకి అమౌంట్ ఎక్కువ ఉంటే హౌస్ కి ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఫ్యామిలీతో ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు జనరల్ గా ఏజెన్సీ కి సంబంధించి మాట్లాడాల్సి వస్తే రియల్ ఎస్టేట్ రంగంలో ఏజెంట్స్ మీద చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ అందరని కాదు, బట్ కొంతమంది మీద బ్యాడ్ ఒపీనియన్. అసలు ఆ బ్యాడ్ ఒపీనియన్ రావడానికి కారణం ఏంటి? ఇన్ కేసు పోగొట్టుకోవాలంటే ఏం చేయొచ్చు? రియల్ ఎస్టేట్ రంగంలో ట్రాన్స్పరెన్సీ అనేది లేకపోవడం వల్ల
ఈ బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. ప్లస్ ఏంద్రా అంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు జాబ్ చేసుకునే వాళ్ళు కూడా పార్ట్ టైం గా రియల్ ఎస్టేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళకి లీగల్ గా కూడా ఒక అవేర్నెస్ లేకపోవడం వల్ల జనాల్లో మనకి ఒక బ్యాడ్ ఒపీనియన్ అయితే దీని మీద స్ప్రెడ్ అవుతూ ఉంది. సో మనం ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ అనేది ఒక మంచి ప్రొఫెషన్. ఇది లైక్ జాబ్ చేసే వాళ్ళు వాళ్ళకి ఒక ప్రొఫెషన్ ఉంటుంది కదా, రియల్ ఎస్టేట్ అనేది ఒక ప్రొఫెషన్. మనం వాళ్ళకి ఒక మంచి నమ్మకమైన అసెట్ కొనిస్తున్నాం మనం వాళ్ళకి. సో ఇక్కడ మనం వాళ్ళని ఒక ఆస్తిపరులుగా చేస్తున్నాం కాబట్టి సో మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి లీగల్ గా గానీ. అంటే ప్రస్తుతం సొసైటీలో అంటే ఉన్నటువంటి సమ్ ఏజెంట్స్ మీద అంటే నాలెడ్జ్ లేకుండానే ఈ ఫీల్డ్ లో ఉన్నారా? అంటే అలా అని కాదు, నాలెడ్జ్ అనేది కొంచెమే ఉంది. సో ఏదంటే లక్షల ప్రాపర్టీస్ కదా, ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఒక అసెట్ తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి లీగల్ గా కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలని నా యొక్క ఒపీనియన్. ఇప్పుడు ఎలాగో మీరు అంటే మీరు ఎడ్యుకేషన్ టైంలో ఉన్నప్పుడు ఇక్కడ ఇన్ కేస్ రియల్ ఎస్టేట్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నీడ్ ఉందా? పక్కాగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ అనేది మ్యాండేటరీ అయితే కాదు. కాకపోతే ఇక్కడ మనకి స్కిల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్, లీగల్ గా కూడా మనకి నాలెడ్జ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నాలెడ్జ్ మాట్లాడాం కాబట్టి రెగ్యులర్ గా అంటే అలాంటి మాకు కూడా మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఒక డ్రీమ్ హౌస్ అనేది. బట్ ఒక ల్యాండ్ ని సేల్ చేయాలంటే గవర్నమెంట్ నుంచి లేదంటే కొనే వాళ్ళైనా సరే గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్రూవల్స్ ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాలి? పర్మిషన్స్ అంటే ఇప్పుడు మనకి మెయిన్ గా ఇప్పుడు మనం నెల్లూరులో ఉన్నాం కాబట్టి నుడా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మెయిన్ గా ఇక్కడ మనకి నుడాలో అయితే మనం చూసుకుంటే మనకైతే అన్ని 40 ఫీట్ రోడ్స్ ఇప్పుడు 33 ఫీట్ రోడ్స్ చేశారు మన మున్సిపల్ శాఖ మంత్రి. సో మనకి 10% పార్క్స్ అయితే డివైడ్ చేస్తారు, డ్రైనేజ్ ఇస్తారు, చుట్టూ కాంపౌండ్ వాల్ ఎక్సలెంట్ గా ఉంటుంది. నుడా అయితే అన్ని లీగల్ గా క్లియర్ గా ఉంటుంది, అన్ని అప్రూవ్స్ అయితే ఉంటుంది. చేయాలి అన్నప్పుడు పాడ్కాస్ట్ చేయాలన్నప్పుడు నేను ఫేస్ చేసిన క్వశ్చన్ రెరా అనేటటువంటి ఒక యాక్ట్ ఉంటుందని విన్నాను. సో కొంచెం దాని గురించి డీప్ గా చెప్తారా? రెరా, వాట్ ఇస్ రెరా? సో ప్రతి దానికి ఒక చట్టం ఉంది. రియల్ ఎస్టేట్ అనేది కూడా ఒక చట్టం అనేది కావాలని రెరా అనేది ఒక చట్టంగా మనం పెట్టుకున్నాము. సో ఇక్కడ ఏంద్రా అంటే ఇప్పుడు మన ఇన్సూరెన్స్ కి ఐఆర్డిఏ ఎలా ఉందో అలాగే బ్యాంక్స్ కి ఆర్బీఐ ఎలా ఉందో రియల్ ఎస్టేట్ కి అనేది 2016లో చాలా మెట్రోపాలిటన్ ఏరియాస్ లో ఈ అపార్ట్మెంట్స్ లో ఎక్కువగా మన ఎంతో మిడిల్ క్లాస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి బాగా సంపాదించి అక్కడ మనం బై చేశారు అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్. సో వాళ్ళకి ఇచ్చిన డెవలప్మెంట్స్ చేయలేదు. సో వీళ్ళు ఏంటంటే వ్యతిరేకం అయ్యి కోర్టుకి వెళ్ళేసి కేసు వేసారు. అప్పుడు 2016లో ఏం జరిగిందంటే దీని మీద ఒక పెద్ద చర్చ జరిగింది. సో 2017లో దీన్ని ఇంప్లిమెంట్ చేసి దీనికి ఒక చట్టం అనేది తీసుకొచ్చారు, దాన్నే రెరా, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ అంటారు దీన్ని. ఓకే, ఇప్పుడు మనకి ల్యాండ్ కి సంబంధించి ఎలాంటి లిటిగేషన్స్ ఉన్నా ఈ యాక్ట్ చూపించి మనం కోర్టులో. సో ఇష్యూ చాలా సీరియస్ అయిపోయింది కాబట్టి పర్సనల్ గా మీరు ఇందులో వచ్చే టైంకి మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏంటైనా షేర్ చేసుకోండి. సో చెప్పుకోవాలనుకుంటే మా ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ మాది. సో నేను జాబ్ చేసుకుంటూ డిగ్రీ కూడా అతి కష్టమే చదువుకున్నాను. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ చదువుకునే సమయంలో మా రిలేటివ్స్ ఓల్డ్ వీళ్ళు ఇంకా ఇటు చదువుతున్నాడా అనే ఒక అడిగారు నన్ను. సో నాకు గట్టిగా పునాది వేసుకున్నాను, ఓకే ఖచ్చితంగా నేను చదవాలా, నాకంటూ ఒక పేరు ఉండాలా అనే ఒక మార్క్తో నేను కింద స్థాయి నుంచి చదువుకుంటా అటు ఫ్యామిలీని చూసుకుంటా ఇటంతా బ్యాలెన్స్ చేసుకుంటా నేను డిగ్రీ కూడా మధ్యాహ్నం దాకా కాలేజ్కి వెళ్ళేది, మధ్యాహ్నం నుంచి క్యాటరింగ్స్ కి వెళ్ళేది, అలాగే సండేస్ సాటర్డేస్ వచ్చినప్పుడు బేల్దార్ పనికి వెళ్ళేది. 8th క్లాస్ నుంచి నేను బేల్దార్ పని చేస్తా ఉండేది. ఒక్కొక్కసారి అయితే వెళ్ళేసి ఒక 10 days 20 days కూడా హాలిడేస్ టైంలో అక్కడికి వెళ్ళేసి రోజు కూలీ లెక్క చేసి చాలా కష్టపడి పైకి వచ్చారైతే. అంటే పర్టికులర్ ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి గల కారణం ఇప్పుడు మనకి బేసిక్ గా ఇప్పుడు వచ్చేసి మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు మనకి కూడు గూడు గుడ్డ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడైతే మనం అన్నం సంపాదించేసుకుంటున్నాము, అలాగే గుడ్డ కూడా మనం ఎలా సంపాదించుకుంటాం. కానీ గూడు అనేది ప్రతి ఒక్కరికి ఎమోషన్. మనకి ఉన్నా లేకపోయినా ఒక సొంత ఇల్లు అనేది ఉంటే ఎవరికి మన సమాధానం చెప్పలేదు, మనం తిన్నా పక్కన వాళ్ళు అడగరు అనేది ప్రతి ఒక్కరి కోరిక ఇది. సో అందుకోసం నాకెక్కడో టచ్ అయింది ఎమోషనల్ గా. సో ప్రతి ఒక్కరికి మనం ఒక మంచి అసెట్ అనేది మనం క్రియేట్ చేయాలా. ఈ రోజు ఎప్పుడో కొన్న 10కి 100కి కొన్న ఎకరాలు ఈ రోజు కోట్లు అయిపోయాయి. సో ప్రపంచంలో దేన్నైనా కూడా తయారు చేయొచ్చు. సో సెకండ్ హ్యాండ్ ప్రతి దానికి ఉంది, భూమికి లేదు సెకండ్ హ్యాండ్. ఎంత పాతదైతే అంత వాల్యూ అనేది మనకి ల్యాండ్ కి వస్తుంది. సో
దీంట్లో అయితే స్కోప్ ఉంది అనే ఉద్దేశంతో లీగల్ గా కొద్దిగా నేను చదువుకున్నాను కాబట్టి ఒక మంచి అసెంట్ మనం క్రియేట్ చేద్దాము నమ్మకంగా అనే ఉద్దేశంతో నేనైతే ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. సూపర్. యాక్చువల్ గా ఇప్పుడు మీరు చెప్పినట్టు గుడ్డ అట్లీస్ట్ మనకి కూడు కావాలంటే ఎవరొకరు పెడతారు, గుడ్డ కావాలంటే ఎవరైనా ఇస్తారు, కానీ ఎవరు వచ్చి ల్యాండ్ అయితే ఇవ్వరు. కాబట్టి చాలా మంచి థాట్ అసలు మీరు ప్రొఫెషన్ ఎంచుకోవడానికి. సో చాలా మంది కూడా దీన్ని ఫైనల్ డెస్టినేషన్ అనుకుంటారు, ఒక ల్యాండ్ కొనడం వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా ఉంటుంది కదా. ఇన్ కేసు ఎవరైనా కొనాలి అంటే వాళ్ళు లోన్ తీసుకొని ల్యాండ్ తీసుకోవడం బెటరా, లేదంటే క్యాష్ ఉంటేనే ఇవి తీసుకోవడం బెటరా? అంటే లోన్ తీసుకోవడంలో ఏమైనా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే లోన్ కూడా తీసుకొని ఫ్లాట్ తీసుకోవచ్చు. ఎందుకంటే లోన్ తీసుకొని ఫ్లాట్ తీసుకున్నా కూడా అక్కడ మనకి మీకు అక్కడ ఇంట్రెస్ట్ వచ్చేసి 1 రూపీ ఉంటుంది. అలాగే ల్యాండ్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే 2 రూపీస్ 3 రూపీస్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి చాలా మంది. సో ఇప్పుడైతే నేను ప్రిఫర్ చేసేది ఏంద్రా అంటే మీ దగ్గర క్యాష్ ఉంటేనే బెటర్ చేయండి, లేదంటే ట్యాక్స్ ఏమైనా బెనిఫిట్స్ కోసం మనం లోన్ తీసుకొని చేసుకోవచ్చు. సో ఇప్పుడు ల్యాండ్ తీసుకున్న తర్వాత కొందరు ఏం చేస్తారంటే ల్యాండ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ బాగా డిలే చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్ అనేది పక్కగా చేసుకోవాలా, కొన్ని పట్టాల్సి ఉంటాయి, బీఫామ్ పట్టాలు, పొరం బుక్ స్థలాలు అని చెప్పి. సో వాటికి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చెప్పండి. సో మనం బేసికల్ గా మనం ఒక ల్యాండ్ అనేది మనకు నచ్చిన తర్వాత దాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ అక్కడ ఏ సర్వే నెంబర్ లో ఉందో చెక్ చేసుకోవాలా. ఆ తర్వాత ఏంద్రా అంటే ఆ సర్వే నెంబర్ ని FME అంటది, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అనే ఉంటుంది. అది మనం దగ్గర VRO దగ్గరికి వెళ్తే VRO ఆ దగ్గర డైక్లాట్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో తీసి చెక్ చేసి మనకు చెప్పదు ఈ ల్యాండ్ తీసుకోవచ్చు అని చెప్పేసి. దాని తర్వాత మనం ఏంద్రా అంటే ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోవాలా. ఆ రిజిస్ట్రేషన్ కి ముందర మనం అన్ని లీగల్ గా మనకు వచ్చేసి కన్వర్షన్ కాపీ అనేది ఒకటి తీసుకోవాలా. కన్వర్షన్ కాపీ దాంట్లో ఈసీ ఎవరి పేరు మీద ఉంది అంటే మనం మన పేరు మీద రిజిస్టర్ చేసుకునేటప్పుడు అది ఎవరి పేరు మీద ఉంది, ఆ ఈసీలో అది మార్టిగేజ్ లో ఉందా లేదా పక్కాగా ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలా. దాని తర్వాత మనం ఏంద్రా అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అడిగారు కాబట్టి ఇదంతా అయిన తర్వాత డాక్యుమెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి మనం ప్రాపర్టీ లిస్ట్ లో ఉందా లేదా అనేది కూడా సర్వే నెంబర్ చెక్ చేసుకోవాలా. అది ఏంద్రా అంటే మనం ఆన్లైన్ లోనే చెక్ చేసుకోవచ్చు, IGR సైట్ లోకి వెళ్ళైనా మనం చెక్ చేసుకోవచ్చు. అది దాని తర్వాత ఏంద్రా అంటే అక్కడ వాళ్ళు డాక్యుమెంట్ రైటర్లు కూడా చెక్ చేసి మనకి చెప్తారు, ఇన్ఫర్మేషన్ చెప్తారు మనం తీసుకోవచ్చా లేదా అనేది. ఇదంతా అయిన తర్వాత దాని ప్రాసెస్ మనం ఇంకా టోకెన్ కడతాము, అగ్రిమెంట్ చేసుకుంటాము, తర్వాత రిజిస్ట్రేషన్ కి వెళ్తాం. రిజిస్ట్రేషన్ కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఆ షెడ్యూల్ అని ఉంటది రిజిస్ట్రేషన్ కాపీలో. అక్కడ మనం హద్దులు జాగ్రత్తగా చూసుకోవాలి, మనది ఏ హద్దులో కరెక్ట్ గా ఉందా లేదా అనేది హద్దులు జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అంటే ఫిజికల్ గా ఒక విధంగా ఉంటది, డాక్యుమెంట్ లో వేరే విధంగా ఉంటది. సో మనం ఫిజికల్ గా కూడా మెజర్మెంట్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలా. మనకి ఇచ్చిన మెజర్మెంట్స్ పొడవు ఇంటూ వెడల్పు ఎలా ఉంది అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా చూసి చేసుకోవాలా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరి దగ్గర సేవింగ్స్ అనేవి ఎంతో కొంత పెడుతున్నారు. ఒకప్పుడు అయితే సేవింగ్స్ అనే ఆలోచన లేదు, ఇష్ట ప్రకారం ఎవరికి వాళ్ళకి రాసేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మ్యాక్సిమం సేవ్ చేస్తూ ఉన్నారు. వై ఓన్లీ ఎందుకు మన ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే ప్రెసెంట్ గోల్డ్ పెరుగుతుంది, గోల్డ్ మీద చేయొచ్చు, లేదంటే డెవలప్మెంట్ పరంగా చూస్తే స్టాక్స్ అలాంటివి పెరుగుతున్నాయి, మ్యూచువల్ ఫండ్స్ అని, స్టాక్స్ అని, ట్రేడింగ్ అని ఇలా ఉంది. వై ఓన్లీ ల్యాండ్ మీదే పెట్టాలంటే ఎందుకు అని అంటారు? ల్యాండ్ అనేది మన ఫిజికల్ గా మన కళ్ళ ముందు కనిపిస్తుంది, ఒక ఫిజికల్ అసెట్. అదే స్టాక్స్ అనుకోండి ఇప్పుడు చాలా డౌన్ లో ఉంది, అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, రిస్కీ ఉంటుంది. స్టాక్స్ గోల్డ్ కూడా అమాంతంగా ఎంత అనుకుంటామండి, తక్కువ అంటే ఎక్కువ కొనలేము, ఎందుకంటే దొంగల భయం. అది సో ల్యాండ్ అనేది ఎప్పటికైనా కూడా మనకి మంచి గ్రోత్ వస్తుంది, మన కళ్ళ ముందర పెరుగుతూ ఉంటుంది. ఎంత పాతదైతే అంత దానికి వాల్యూ. ఇప్పుడు మనం ఎట్లా దొంగల గురించి మాట్లాడాం కాబట్టి అంటే మ్యాక్సిమం ఇంట్లో గోల్డ్ ఉంటే అది ఎవరికైనా తెలిస్తే దొంగలు పడతారు. ఈ ల్యాండ్ కి సంబంధించి కూడా అంటే కొంచెం పర్సనల్ రాగా అడుగుతున్నా, ఈ భూ కబ్జాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇన్ కేసు ఒక ల్యాండ్ కి వాల్యూ పెరిగింది అంటే ఆటోమేటిక్ గా అక్కడ భూదందాలు, ల్యాండ్ మాఫియాలు జరుగుతూ ఉంటాయి. మీరు ఎవరికైనా సరే ల్యాండ్ సేల్ చేశారు, సో అది కానీ కబ్జా అయ్యి ఆ కస్టమర్ మీ దగ్గరకు వస్తే మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేనికి భయపడకూడదు, ఎందుకంటే మన దగ్గర అన్ని పక్కాగా ఎవిడెన్స్, సేల్ డీడ్, ఈసీ కాపీ మన దగ్గర వచ్చేసి అడంగల్ కాపీ, 1B పాస్బుక్ అన్ని ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. సో మనం చాలా జాగ్రత్తగా మనం ఏంద్రా అంటే అనాలిసిస్ చేసి మన దగ్గర అన్ని పక్కాగా ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి దగ్గరలో పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కంప్లైంట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మనకి కోర్టు దగ్గరికి వెళ్ళేసి కోర్టు ఇంజెక్షన్ అని చెప్పేసి ఫైల్ చేస్తే దాంట్లో ట్రాన్స్పరెంట్ ఉంటది, పర్మనెంట్ ఉంటది, టెంపరీ అని ఉంటది. సో ఏంటంటే కోర్టు కూడా జడ్జ్ చేస్తుంది, ఫస్ట్ అడుగుద్ది కోర్టు. అంటే కోర్టులో వేసిన తర్వాత పిటిషన్ వేసిన తర్వాత కోర్టులో ఇంజెక్షన్,
సో దాన్ని మనం కోర్టు కూడా దాన్ని హోల్డ్ లో పెడుతుంది, దాన్ని ఏం చేయడానికి లేకుండా. ఓకే ట్రాన్స్పరెన్సీ అని ఒకటి ఉంది, పర్మనెంట్ అని ఒకటి ఉంటుంది. ఓకే సో పర్మనెంట్ అనేది ఇంకా దాన్ని ఎవరు ఏమి చేయకుండా గవర్నమెంట్ అక్కడ ఒక నోటీస్ బోర్డు బిగించేస్తుంది. ఓకే. సో అందువల్ల వీటిని చూపించుకొని ఇన్ కేసు ఎవరైనా కబ్జా చేసినా మన దగ్గర ఒక ఫ్యూ డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి డాక్యుమెంట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర ఏమీ లేకుండా మనం ఫైట్ చేయలేం కదా, ఏదైనా కూడా మన దగ్గర క్లియర్ గా ఉంటేనే మనం ఏమైనా ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, వెరీ నైస్. సో మీరు సమ్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో ఒక బాగా కస్టమర్ నుంచి ఫేస్ చేసిన ఒక మంచి ఎక్స్పీరియన్స్ కానీ అండ్ దాంతో కూడా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా? మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు కస్టమర్స్ కి మేము ఇప్పించిన తర్వాత ఫ్లాట్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక ఒక అంకణం మీద ఎక్కువ రేట్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ మమ్మల్ని పిలిచి మళ్ళీ ఫోన్ చేసి మాకేదో ఒక చిన్న ట్రీట్ ఇవ్వడం కానీ అలాంటి చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల కళ్ళని మనం నెరవేర్చామని. సో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏదైనా జరుగుతున్నాయి అట్లీస్ట్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరిదైనా? బ్యాడ్ ఇన్సిడెంట్స్ అంటే మనకి ఇంతకు ముందు మనకి కస్టమర్ ఆమె, ఓకే సో ఒక ఒక లేడీ, ఆమె పేరు చెప్పకూడదని మామూలుగా చెప్తున్నాను. సో ఏంద్రా అంటే మామూలుగా మనతో టచ్ లోనే ఉంటుండేది. ఓకే టచ్ లోనే ఉంటుంటే ఎందుకో ఒక సడన్ గా ఆమెకి అర్జెంట్ సేల్, కొద్దిగా అమౌంట్ కట్టేస్తే మీకు హోల్డ్ చేసి పెడతాము, ఇది వచ్చేసి 50 lakhs ప్రాపర్టీ, 23 అంకణమ్స్, మీకు వచ్చేసి ఒక 10 లక్షలకి ఇస్తున్నాం, వాళ్ళకి అర్జెంట్ నీడ్ అనగానే ఈ బస్ లో కండక్టర్ కస్టమర్ సో వెళ్తా వీడియో చూసి టక్కని ఫోన్ పే నెంబర్ తీసుకొని ఒక 20,000 పే చేసేసారు. తర్వాత నెక్స్ట్ శ్రీహరి గారు ఈ విధంగా జరిగిందని చెప్పేసి ఆ వీడియో నాకు షేర్ చేసి, చూడండి శ్రీహరి గారు ఈ విధంగా జరిగిందంటే, మేడం ఫస్ట్ మీరు నన్ను అడగాలి కదా, ఏదైనా కూడా ఇప్పుడు ఏది కూడా మనం కళ్ళ ముందర వెళ్ళి చూసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక శారీ కొనుక్కోవాలని షాప్కి వెళ్తారు, 2-3 షాపులు చూసి మీకు నచ్చిన శారీ కొనుక్కుంటారు, ఇది ల్యాండ్ మేడం ఇది, సో మీరు జాగ్రత్తగా అంటే అప్పుడు ఆమె రియలైజ్ అయ్యి కొద్దిగా అంటే సోషల్ మీడియా సంబంధించిన వాటిలో సోషల్ మీడియాస్ లో ఎక్కువగా అంటే కొన్ని మంచిగా ఉన్నాయి, చెడుగా కూడా ఉన్నాయి. సో మనం ఏంటంటే ప్రతిదీ కూడా మనం అనాలిసిస్ చేసి ఫిజికల్ గా మనం వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి అన్ని చూసి మనం తీసుకోవాలి. ఓకే, మల్టిపుల్ ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా కాంపిటీషన్ చాలా కామన్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ల్యాండ్ మీరు చెప్పినట్టే చాలా డిమాండ్ లో ఉంది కాబట్టి ఇవి చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఈ కాంపిటీషన్స్ నుంచి మీరు ముందరకు వచ్చి మీరు ఒక ల్యాండ్ ని సేల్ చేయాలంటే మీరు వచ్చేటటువంటి కస్టమర్ కి ఎలాంటి గ్యారంటీస్ ఎలాంటి హామీలు ఇస్తారు? హామీ అంటే ఇక్కడ నమ్మకం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మేము చాలా నమ్మకంగా ఉంటాము. ఇక్కడ మా దగ్గరకు వచ్చిన కస్టమర్ గా మేము ట్రీట్ చేయము. ఇక్కడ మేము ఒక రిలేషన్ గానే మేము చేస్తాం, కస్టమర్ గా చూడము, ఒక రిలేషన్ గానే మేము వాళ్ళతో ట్రావెల్ చేస్తాము. సో మాకు కావాల్సింది ఒక డీల్ కాదు, మాకు రిలేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. డీల్ కోసం మేము చేయము, మాకు రిలేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పటికే మనం పర్సనల్ గా చాలా రియల్ ఎస్టేట్ సంబంధించి చాలా మాటలు మాట్లాడాం కాబట్టి పర్సనల్ గా ఉందాం. మీరు చాలా కింద స్థాయి నుంచి పైకి వచ్చారు, ఎన్నో ఇయర్స్ స్ట్రగుల్ ఉంది మీలో. ప్రెసెంట్ మీరు ఒక జనరల్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. సో మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అసలు మీ టీమ్ ని మీరు ఎలా ట్రైన్ చేస్తారు చెప్తారు? అంటే మనకి బేసికల్ గా ఏంటంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది వెరీ వెరీ నీడ్ గా ఉంది. అంటే ప్రతి ఒక్కరు చదువుకొని ఏం చేయాలా అనేది ఒక డైనమోలో ఉన్నారు. సో మన ఏమేంద్రా అంటే ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వాళ్ళ మీదే మన ఫోకస్ ఉండేది. ఎందుకంటే వాళ్ళు ఈ జనరేషన్ లో నాకంటూ ఒక మార్క్ తెచ్చుకోవాలా, నేను ఎంతో సంపాదించుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్ అనేది చాలా తక్కువగా చూస్తున్నారు. సో ఇది చాలా పెద్ద ప్రొఫెషన్. ఎందుకంటే ఇప్పుడు మన ఫారిన్ కంట్రీస్ కానీ వెళ్తే ఇది ఒక మంచి ప్రొఫెషన్ ఇది. సో ఇక్కడ మనం ఏంద్రా అంటే ఇక్కడ ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళకి అసలు ఏం తెలియకపోయినా కూడా వాళ్ళకి మనం బేసికల్ గా అన్ని ట్రైనింగ్ ఇస్తాం మన కంపెనీలో ట్రైనింగ్ ఇస్తాం. ఫస్ట్ నుంచి ఎండ్ దాకా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒక ఫ్లాట్ సేల్ అయ్యేదాకా మొత్తం మనమే చూసుకుంటాం. యాక్చువల్ అంటే ఇప్పుడు జనరేషన్ లో అంటే అందరు గవర్నమెంట్ జాబ్స్ సాఫ్ట్వేర్ జాబ్స్ అక్కడ పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావాలంటున్నారు. సో ఇలా రావాలి, అసలు ఇటు పక్కకు వచ్చి సక్సెస్ కొట్టాలి అంటే ప్రెసెంట్ ఉన్నటువంటి జనరేషన్ యూత్ కి ముఖ్యంగా మీరు ఇచ్చిన బెస్ట్ అడ్వైస్ ఏంటి మీ సైడ్ నుంచి? అంటే యూత్ అందరూ కూడా మనం డబ్బు వెంట మనం వెళ్తా ఉన్నాం. డబ్బు వెంట కాకుండా మనం మెయిన్ గా స్కిల్ నేర్చుకుంటే ఆటోమేటిక్ గా డబ్బు వస్తుంది. స్కిల్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకి రియల్ ఎస్టేట్ లో అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి కాబట్టి వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్, సైకాలజీ, మెయిన్ గా ఇక్కడంతా సైకాలజీ మీద రన్ అవుతుంటది మార్కెటింగ్ మొత్తం కూడా. రియల్ ఎస్టేట్ గా ఉన్నారు ప్రెసెంట్ మీరంటే మీ హార్డ్ వర్క్ వల్ల మీరు సక్సెస్ అయ్యారు. సో మీకు మ్యారేజ్ సంబంధాల పరిస్థితి ఎలా ఉంది?
అంటే ఇదైతే కొద్దిగా బాధాకరమైన విషయమే చెప్పాలంటే. అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది బయట వాళ్ళు అనే మాటలకి, కొన్నిసార్లు అనిపిస్తుంటది ఒరే ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చాం మనం, అంటే ఒక జాబ్ ఉంటే బాగుండు కదా, జాబ్ ఉంటేనే మ్యారేజ్ ఇస్తారా లేకపోతే ఇవ్వరా. కానీ కొన్నిసార్లు నా సెల్ఫ్ కి నేను అనుకుంటుంటా, ఓకే సక్సెస్ అయితే వచ్చే వాళ్ళు ఎట్లయినా వస్తారు, సో ఓకే మనకేంటంటే ప్రశాంతంగా ఇది చేసే పని మనకి నిద్ర వస్తే చాలు, ఇది హ్యాపీగా ఉంది నాకు జరిగిపోతుంది, అలాగే పర్లేదు. అంటే కొన్నిసార్లు బాధ కలుగుతూ ఉంటుంది, అయినా కూడా మనం స్టాండ్ అయ్యి మన సెల్ఫ్ కి చెప్పుకుంటూ ముందరికి వెళ్తా ఉన్నాం. సో చాలా మంది కస్టమర్స్ ఉన్నటువంటి డౌట్స్ ని అండ్ యూత్ లో చాలా మందికి ఉన్న డౌట్స్ అంటే ఎటువంటి కెరీర్ ఎంచుకోవాలనుకునే వాళ్ళకి మంచి సజెషన్ ఇచ్చారు. ల్యాండ్ కొనే వాళ్ళకి ఎలాంటి ప్రాసెస్ లో వెళ్ళాలి, ముఖ్యంగా ల్యాండ్ కొనాలంటే నమ్మకం ముఖ్యం, అవతల పర్సన్ ని నమ్మాలి. సో అలా నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు, అదే ఎగ్జాంపుల్ గా ఇచ్చారు. సో చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ శ్రీహరి గారు. థ్యాంక్ యూ సార్.